హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సై కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. ఈ మధ్య చూసే ఉంటారు, శారీ మీద వర్క్ చేస్తున్నాను నేను. స్కాలప్ వర్క్స్, తర్వాత బుటీస్ వేయడం కానీ, లేదా ఓనీకి బుటీస్ వేయడం కానీ, లేక దుపట్టాకి కానీ. సో చిన్నపిల్లలకి కూడా గాగ్రా మీద బుటీస్ వేస్తున్నాను. సో ఇవాళ అయితే మనకి నీరజా గారు అని చెప్పి ఫస్ట్ టైం ఆర్డర్ ఇచ్చారు. ఆవిడ ఆల్రెడీ వేరే చోట అంతకుముందు ప్లెయిన్ శారీస్కి వర్క్ చేయించుకున్నాను, అంటే బుటీస్ లాగా అనమాట, అక్కడక్కడ 10 ఇంచెస్ దూరంలో. సో నేనైతే ఆవిడ ఈ శారీకి ఇలానే సెట్ చేశానండి. మార్కింగ్ పెట్టేసుకున్నాను. పళ్ళుకి అయితే 5 లేయర్స్లో బుటీస్ మార్కింగ్ చేసుకున్నాను. సో ఇక్కడ సైడ్లో అంతా అయితే 10 ఇంచెస్లో మీకు గ్యాప్కి నేను మార్కింగ్ చేసుకున్నాను. సో ఇలా 10 ఇంచెస్ గ్యాప్కి మార్కింగ్ చేశానండి. సో లుక్ అయితే ఎలా ఉంటుందో, అంటే మొత్తం అంతా బార్డర్ లాగా రాదు, అదైతే కాస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఆవిడకి బడ్జెట్లో కావాలి కాబట్టి అక్కడక్కడే జస్ట్ ఆవిడ పాత శారీకి ఆల్రెడీ వేయించుకున్న శారీ చూపిస్తాను ఒకసారి మీకు. సో ఇది ఆవిడది ఇచ్చిన శారీ అండి. సో దీని మీద అయితే ఆవిడ ఇలా వేయించుకున్నారు. ఇది ఎప్పుడో 8 years బ్యాక్ వేయించుకుంది. సో ఈ ప్యాటర్న్లోనే కావాలని చెప్పి అడిగారు. అయితే ఇలాగా పైన 1.5 నడుము దగ్గర నుంచి పళ్ళు వరకుది సెట్ చేశాను. 10 ఇంచెస్ గ్యాప్లో బుటీస్. కింద అయితే మొత్తం ఓవరాల్ 1 లేయర్ వస్తుందండి. డబల్ లేయర్ అయితే మళ్ళీ కాస్ట్ ఎక్కువ అవుతుంది. యాక్చువల్లీ శారీ మీద ఇలా బుటీ వేయడం కూడా అక్కడక్కడ మీకు ఒక 1000 to 1200 మధ్యలో అవుతుందండి. సో కంటిన్యూస్గా మీకు రన్నింగ్లో కట్ వర్క్ వచ్చి డిజైన్ కావాలంటే అది ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది డిజైన్ని బట్టి. సో కంప్లీట్ అయ్యాక మళ్ళీ నేను ఫుల్ వీడియో మీకు షేర్ చేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పళ్ళు మీద అయితే చూసారు కదండి, నేను ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసాను. సో బుటీస్ ఇలా వేస్తున్నాను. 5 లేయర్స్ వస్తుంది. సో 5 బుటీస్ అనమాట. 5 4 5 4 5 4 అలా వేసాను అనమాట. సో ఇంకా నడుము దగ్గర, కింద కాళ్ళ దగ్గర పాటు మొత్తం అంతా వేయాలండి, కుచ్చిళ్ళ దగ్గర. సో ఇదైతే 10 ఇంచెస్ గ్యాప్ తీసుకున్నానండి నేను ఈచ్ బుటీకి. మీరు కావాలంటే ఇది 5 ఇంచెస్ గ్యాప్ తీసుకొని కూడా వేసుకోవచ్చు. కొంచెం దగ్గరగా వస్తుంది. ఇంకా అప్పుడు ఆవిడకి మొత్తం డిజైన్ అయితే కాస్ట్ ఎక్కువ పడుతుందని ఆవిడ ఇట్లా ఓన్లీ బుటీ అక్కడక్కడ వేయమని చెప్పారు శారీ మొత్తం. సో పాత శారీ చూపించాను కదండి మీకు, అది ఆల్రెడీ ఆవిడ వేయించుకున్నారు ఇంకో చోట. సో మన దగ్గరికి అయితే ఇదే ఫస్ట్ టైం వచ్చారు నీరజా గారు. సో ఆవిడ శారీ అంతా ఎలా రెడీ అవుతుందో మళ్ళీ ఫుల్ వీడియోలో మీకు తెలియజేస్తానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.